హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నాటుకోళ్ళు అనేటివి విలేజ్లో చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇవి కొంతమంది దగ్గర ఉన్నా కానీ ఈ పూర్తి స్థాయిలో పెరిగేసరికి పిల్లులు కుక్కల నుంచి రక్షణ లేక చాలా వరకు పెంచినా కానీ అవి పెరగడం లేదు. ఎవరో ఒకరి దగ్గర ఉంటాయి తప్ప చాలామంది దగ్గర ఇట్లా చనిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే దీన్ని మనము ఒక బిజినెస్ ఐడియాగా మార్చుకొని ఇప్పుడు వీటికున్న డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మా ఏరియాలో అయితే కిలో 600 దాకా ఉంది. అంటే మనం మాంసం కొట్టిన తర్వాత కాకుండా డైరెక్ట్ కోడినే జోకిన తర్వాత కోడినే వెయిట్ చెక్ చేస్తే ఆ విధంగా తీసుకుంటున్నమాట ఇటు సైడు. అయితే అందుకని మార్కెట్ విలువ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీటిని ఒక ఫామ్లో పెట్టకుండా ఎవరికైతే ప్లేస్ ఉంటుందో వారు చుట్టూ జాలి ఏర్పాటు చేసుకొని ఒక చిన్న షెడ్ నిర్మించుకొని వీటిని పెంచుకుంటే కనుక అధిక ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు మంచి తినడానికి. ఎక్కడ చూసినా కానీ ఇటు బాయిలర్ కోళ్ళు అయితే అవి ఆరోగ్యానికి మంచివి కావు కాబట్టి ఏదైనా కల్తీ జరుగుతుంది. కాబట్టి దేంట్లోనైనా ఈ మాంసానికి వచ్చేసరికి నాటుకోళ్ళు అనేటివి చాలామందికి ఇష్టంగా తింటారు. ఎందుకంటే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండవు కాబట్టి వీటి డిమాండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు మటన్ విలువ గతంలో కన్నా ఎక్కువగా పెరిగింది. దీని విలువ కూడా గతంలో కేజీ 400, 500 ఉండేది. ఇప్పుడు 600, 700 ఇట్లా అమ్ముతారు అన్నమాట. అయితే ఇప్పటి నుంచి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకు ఫ్యూచర్లో 1 year 2 years తర్వాత మంచి డిమాండ్ వస్తుంది. దీనికి రేట్ తగ్గడం అనేది ఏముండదు. ఎందుకంటే చికెన్ రేట్లు మనకు ఇప్పుడు చూసుకుంటే 300 కేజీ అమ్ముడుపోతుంది. మరి నా బాయిలర్ చికెనే 300 కేజీ అమ్మితే ఇప్పుడు వీటి డిమాండ్ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైనా కానీ నిరుద్యోగులు కానీ లేదంటే ఇంటికాడ ఖాళీగా ఉండి ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఎవరి కిందనో జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు కానీ ఈ నాటుకోళ్ళు పెంచుకుంటే మంచి ఆదాయం ఉంటుంది. ఎందుకంటే మన కాళ్ళ మీద మనము సొంతంగా నిలబడి ఎదిగితే అది వేరేగా ఉంటుంది. ఎవరి కిందనో ఒక షాప్లో కానీ ఎవరు ఎక్కడనో కానీ పనిచేసి 15,000 జీతం తీసుకున్నా కానీ అది మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని మనకు ఈ బిజినెస్లో కల్లా బెస్ట్ బిజినెస్ ఈ నాటుకోళ్ళు అని చెప్పచ్చు. ఫ్యూచర్లో దీనికి మంచి డిమాండ్ ఉందని చెప్పి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అందుకనే ఎవరైనా కానీ యువత నిరుద్యోగులు ఈ నాటుకోళ్ళు పెంచితే బాగుంటుంది. కొత్తగానే వీడియోస్లో చూసి పెట్టకండి. కొంచెం అనుభవం వచ్చిన తర్వాత అనుభవం ఎట్లా వస్తుందంటే తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేసి అనుభవం వచ్చిన తర్వాత మీరు బిజినెస్ని ఎక్కువ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీకు అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత లాభం ఎట్లుంది ఏందనేది తెలుసుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా మీరే ఎక్కువ కోళ్ళను పెంచుతారు. ఈ విధంగా మనకు విలేజ్లో ఎక్కడ ఉండదు కాబట్టి ఎక్కడ కూడా దొరకదు కాబట్టి మన దగ్గర ఉన్నాయని అందరికి తెలిసేలా మనము పబ్లిసిటీ చేసుకోవాలి. ఒక 100, 150, 200 కోళ్ళు అయిన తర్వాత ఈ విధంగా మనం పబ్లిసిటీ చేసుకుంటే ఈజీగా మన దగ్గరికి వస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నాటుకోళ్ళు కావాలనుకునే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి నాటుకోళ్ళు ఉన్నాయని అడగడము మనం కామన్గా చూస్తూ ఉంటాం. కాబట్టి అలా కస్టమర్స్కు ఇబ్బంది లేకుండా ఒక దగ్గర మనం పెంచుతున్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళే వచ్చి మన దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనం పెట్టినటువంటి ధరనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏదేమైనా కానీ ఈ నాటుకోళ్ళ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. కష్టపడాలి ఖచ్చితంగా.
కష్టపడితే మాత్రము దీంట్లో అధిక ఆదాయాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంట్లో మెలకువలు ఎట్లా ఉంటుంది అంటే నాటుకోళ్ళలో ఎలా పెంచాలి ఏంది అనేది అది కూడా ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు మొదటగా స్టార్ట్ చేసే వాళ్ళైతే తక్కువ కోళ్ళతో తీసుకోండి. తక్కువగా ఒక 10 పెట్టెలతో తీసుకోండి. 10 పెట్టెలు ఒక 2 పుంజులు 3 పుంజులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటితోని మీరు చిన్నగా స్టార్ట్ చేయండి. అట్లాగే దానికి ఒక చిన్న షెడ్ నిర్మించుకొని చుట్టుపక్కల అంతా కూడా జాలిని ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మనకు లోపలికి ఏది కూడా వచ్చేటటువంటి అవకాశం లేకుండా చూసుకోవాలి ముందుగా ఎందుకంటే మనము పెంచిన కోళ్ళన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనకు అవి బిజినెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మనం ఫామ్లోకి ఈ నాటుకోళ్ళు అనేటివి వదలాలి. లేకపోతే మనము ఎన్ని పెంచినా కానీ ఈ పిల్లుల నుంచి కుక్కల నుంచి మనం కాపాడలేము. నాకు అది అనుభవం అయింది. కాబట్టి నా దగ్గర గతంలో 50 నుంచి 100 పిల్లలు అట్లాగనే పిల్లుల నుంచి కుక్కల నుంచి పోవడం జరిగింది. అందుకనే నేను ఈ జాలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఒక్క పిల్ల కూడా చనిపోతలేదు. అట్లాగే ఏమి కూడా ఈ జాలి లోపలికి వస్తలేవు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనం చేసే పని చుట్టుపక్కల జాలి ఏర్పాటు చేసుకున్న తర్వాత చాలామంది జాలి అంటే ఇనుపదాంతో చేసింది అనుకుంటారు. కానీ మామూలుగా మనకు దారాలతో చేసినటువంటి జాలి ఉంటుంది. కాబట్టి అది తక్కువ రేట్లో ఉంటుంది. ఒక 2000 రూపాయల్లో మనకు 100 కోళ్ళు పట్టే విధంగా ప్లేస్లో పెట్టుకోవచ్చు. సో ఇట్లా జాలి ఏర్పాటు చేసుకున్న తర్వాత మనము షెడ్ అనేది నిర్మించుకోవాలి. చిన్నగా ఒక 100 కోళ్ళు పట్టే విధంగా. 100 కోళ్ళ కంటే చిన్నగైనా సరిపోతుంది. ఎందుకంటే కొన్ని కోళ్ళు మనం కట్టెలు పెట్టుకుంటే కట్టెల మీద కూర్చుంటాయి, కొన్ని కోళ్ళు కింద కూర్చుంటాయి. 100 కోళ్ళని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోని షెడ్ నిర్మించుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక 10,000 లోపే 10,000 లోపు మనము స్టార్ట్ చేసుకుంటే మన కోళ్ళు కూడా 600 నుంచి 700కు మంచి పెట్టెలు వస్తాయి. వాటికి ఒక 10 అంటే అవి ఒక 6,000 రూపాయలు. ఒక 2 పుంజులు అంటే ఒక 2,000 రూపాయలు పట్టుకోండి. 6,000 ఇంటూ ప్లస్ 2,000 8,000. జాలి ప్లస్ షెడ్కు ఒక 5,000. ఇట్లా 15,000 లోపే మీకు ఈ నాటుకోళ్ళ ఫామ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక 6 మంత్ వరకు మాత్రం ఎలాంటి ఆదాయం ఉండదు. కేవలం మీరు అనుభవం మాత్రం వస్తుంది. ఆ అనుభవంతో మీరు కష్టపడి ఒక 6 మంత్స్ తర్వాత మీకు పెంచినట్టయితే, ఎక్కువ కోళ్ళ సంఖ్యను పెంచినట్టయితే మీకు 6 మంత్స్ నుంచి ఆదాయం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక 6 మంత్ దాకా మీరు ఓపిక బట్టి మంచిగా కష్టపడి చేస్తేనే ఇది బెనిఫిట్ ఉంటుంది. 6 మంత్ వరకు మీరు ఆగలేక నేను ఈ బిజినెస్ నాకు సెట్ కాదని చెప్పేసి వేరే దానికి పోతే మాత్రం ఇది నాటుకోళ్ళ ఫామ్ అనేది సెట్ కాదు. ఎవరైతే వీటిపైన ఇంట్రెస్ట్ ఉండి ఇది చేయగలను అని అనుకుంటారో వాళ్ళకే ఇది సాధ్యమైతే 100%. ఏదో వీడియోలో చూసిన విధంగా చేసి నేను పెట్టేస్తే లాభం వస్తుందని చెప్తే అది కుదరదు. ఇంట్రెస్ట్ కావాలి. ఈ నాటుకోళ్ళు పెంచుతున్నామంటే మనకు మొదటగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే మనం 6 మంత్ కాదు 1 ఇయర్ వరకు కూడా వెయిట్ చేస్తామన్నమాట. సో ఇది ఎవరికైనా స్టార్టింగ్ పెట్టే వాళ్ళ కోసం వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి నాటుకోళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.